న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం. యానాంలో ఒక్కసారిగా కారు మబ్బులు కమ్మి భారీ వర్షం వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తన జోష్ తగ్గకుండా వర్షంలో తడుస్తూ సోమవారం తన అభిమానులు కార్యకర్తలతో అంబేద్కర్ బుద్ధ పార్క్ ప్రాంతాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం చేయగా ప్రజలు కూడా అదే రీతిలో అశోక్ ను స్వాగతిస్తూ పాలాభిషేకాలు చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం. యానాంలో ఒక్కసారిగా కారు మబ్బులు కమ్మి భారీ వర్షం వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తన జోష్ తగ్గకుండా వర్షంలో తడుస్తూ సోమవారం తన అభిమానులు కార్యకర్తలతో అంబేద్కర్ బుద్ధ పార్క్ ప్రాంతాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం చేయగా ప్రజలు కూడా అదే రీతిలో అశోక్ ను స్వాగతిస్తూ పాలాభిషేకాలు చేశారు. తమ అమూల్యమైన ఓటును హస్తం గుర్తుకు వేసి గెలిపించాలని పిలుపునిస్తూ ప్రచారం కొనసాగింది. అహంకారం ఇంకేమైనా ఈరోజు ఏంటంటే జీవితంకి ఎలా మరి కానీ ప్రజలు మనతో ఉన్నారు. నీతో ఉన్న నాయకులు నీతోనే ఉంచుకో బాబు, నువ్వే కాపాడుకో, మాకేం పని లేదు. మా ఎక్కించుకునే పరిస్థితి అయితే, మా వెంటనే నిలబెట్టుకునే పరిస్థితి అయితే మాకు వద్దు. మాకు కావాల్సింది ప్రజలు అభివృద్ధి ఒక్కటే. కాబట్టి మనకున్న మన మనిషికి కూడా మీరు రేపు ఈ వాక్వే నడిచేది ఉంది కాబట్టి రేపు పొద్దున్న 8, 9 ఆ ప్రాంతానికి మనం 8 గంటలకు ఇక్కడ మొదలైపోవాలి. అంటే మీరు ఎలాగైనా ఈ రోజు వరకు నేను చెప్పిన మాట విన్నారు. పనులు మానుకుని రావద్దు, ఇంకోటి మానుకుని రావద్దు అని చెప్పాను. కానీ రేపు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రావాలి. అది ఎంతో జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ మీరు ఎలాగైనా కూడా రేపు ఒక్క రోజు మనం కష్టపడితే 5 సంవత్సరాలు మేమే పడతాం. మిమ్మల్ని ఆనందంగా చూసే బాధ్యత నాకు. ఎందుకంటే రేపు మనం ప్రతి ఒక్కరిని కూడా కొన్ని ఏరియాలు తిరగలేదు కాబట్టి. కానీ ప్రజలు మనతో ఉన్నారు. నీతో ఉన్న నాయకులు నీతోనే ఉంచుకో బాబు, నువ్వే కాపాడుకో, మాకేం పని లేదు. మా ఎక్కించుకునే పరిస్థితి అయితే, మా వెంటనే నిలబెట్టుకునే పరిస్థితి అయితే మాకు వద్దు. మాకు కావాల్సింది ప్రజలు అభివృద్ధి ఒక్కటే. కాబట్టి మనకున్న మన మనిషికి కూడా మీరు రేపు ఈ వాక్వే నడిచేది ఉంది కాబట్టి రేపు పొద్దున్న 8, 9 ఆ ప్రాంతానికి మనం 8 గంటలకు ఇక్కడ మొదలైపోవాలి. అంటే మీరు ఎలాగైనా ఈ రోజు వరకు నేను చెప్పిన మాట విన్నారు. పనులు మానుకుని రావద్దు, ఇంకోటి మానుకుని రావద్దు అని చెప్పాను. కానీ రేపు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రావాలి. అది ఎంతో జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ మీరు ఎలాగైనా కూడా రేపు ఒక్క రోజు మనం కష్టపడితే 5 సంవత్సరాలు మేమే పడతాం. మిమ్మల్ని ఆనందంగా చూసే బాధ్యత నాకు. ఎందుకంటే రేపు మనం ప్రతి ఒక్కరిని కూడా కొన్ని ఏరియాలు తిరగలేదు కాబట్టి నాకు కావాల్సింది మంచి గెలవాలి, మీరు గెలవాలి. దానికి మీరు ఏం చేస్తారో అది మీరు మటుకు వాళ్ళు ఎలా అంటే ప్రతి ఒక్కరికి ఎలా అంటే అది మొత్తం దిగిపోయింది కదా, దిగిపోయిందా? మరి మన జరిగిన ఎలక్షన్ వాతావరణంలో ఇప్పుడు దింపేశాం కదా. ఎన్ని ఇంజక్షన్లు ఎక్కించినా అది పనిచేయలేదు. ఎంతమంది నాయకులు ఎంత కూర్చోబెట్టుకున్నా ఊర్లన్నీ 2 నాయకులు ఇలా 40 మందిని కూర్చోబెట్టుకున్నా కూడా 10 మంది 20 మంది కార్యకర్తలు కూర్చుని రోడ్డు మీద పెట్టి ఈరోజు వాళ్ళే ఓట్ బ్యాంక్, వాళ్ళ ఇంట్లోనే ఉద్యోగాలు, వాళ్ళ ఇంట్లోనే అభివృద్ధి, వాళ్ళ ఇంట్లోనే ఏదైనా ఆఖరికి ఎలక్షన్ ఇచ్చే డబ్బులు కూడా అల్లే పట్టుకుపోతారు. అది పరిస్థితి. కేవలం
సంబంధం ఏంటంటే ఈరోజు మన కార్యకర్తలు అవని మన అభిమానులు అవని ఎవరికైనా కూడా ఒకటైతే చెప్తున్నాం, ఖచ్చితంగా ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ఒక చోట ఒక బూత్ ఏదైనా మనం ఒక ఊరిని తీసుకుంటే అక్కడ ఒక 800 ఓట్లు ఉందనుకోండి, అశోక్ 500 పడింది అనుకోండి, కృష్ణారావు గారికి 300 పడిందో. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే 200 ఆయనలో 100 పడినా ఉంటే మిగతా 650 మనం పడినా ఉంది. చెప్పింది విషయం ఏంటంటే అక్కడ 200 ఓట్లు మనం కలుస్తున్నాయంటే అతని మీద చిరాకు వచ్చి విసిగిపోయి ఈరోజు మనం నమ్మి మన దగ్గరికి వస్తున్నారు, మనల్ని నమ్మి మన దగ్గరికి వస్తున్నారు. అంటే మనం ఎంత బలంగా కాపాడుకోవాలి. మనమేమో ఏం చేస్తున్నాం, వీళ్ళు మనం చేయలేమో, వీళ్ళకి ఇది కాదేమో, వాళ్ళకి అది అందించకూడదేమో అని అనుకుంటున్నాం. అయినప్పటికీ కూడా తప్పులేదు. ఒకవేళ వాళ్ళకి ఏమైనా మనం మంచి చేయలేకపోతే ఈ ఎలక్షన్ టైంలో అశోకన్ ఉన్నాడు, మీకు అది మేము చేపిస్తాం. అది ఎలాంటిదైనా కూడా మీ కోరికైనా అది ఏదైనా మనమంటే ఒకవేళ ఏదైనా వాళ్ళకి అనుకున్నది అందకపోయినా మీరు నాకు చెప్పి తర్వాతైనా చేయించాల్సిన బాధ్యత మీదే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయాలి, మనం ఏం చేసినా వాళ్ళకి అందాలనే మనం అనుకుంటాం. కాబట్టి ఎక్కడో చిన్న చిన్న పొరపాటు ప్రతి చోట జరుగుతాయి. అది కార్యకర్తలే ప్రతి చోట కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మీరే. హరిగారు నమస్తే. నమస్తే సార్. జై జై కాంగ్రెస్, జై కొల్పల్లి, జై కొల్పల్లి, కొల్పల్లి నాయకత్వం. కొల్పల్లి సాంబా బాబు ఆయన మేము చెప్తాం కదా. జై కాంగ్రెస్, జై కొల్పల్లి, జై కొల్పల్లి. ఇంకా మీరు అందరికీ మన గుర్తు మన గుర్తు కేంద్ర
కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అశోక్ పై మండిపడ్డారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అశోక్ పై మండిపడ్డారు. ఎలక్షన్ జరుగుతుంది యానం అసెంబ్లీ నియోజకవర్గానికి. ఎన్ఆర్ పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్నాను. 6వసారి. 3 సార్లు మంత్రి చేశాను, 2 సార్లు చైర్మన్ చేశాను, 5 సార్లు ఎమ్మెల్యేగా చేశాను కంటిన్యూగా. ప్రజలు గత ఎలక్షన్లో నేను పోటీలో లేను. ఈ 15 రోజుల నుంచి నేను ప్రజల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏ ఎలక్షన్లో చూడని అంతటి అభిమానాన్ని ఈ ఎలక్షన్లో చూశాను. ఎందుకంటే గత 5 సంవత్సరాల క్రితం యానానికి ప్రజాప్రతినిధిగా గెలిచిన గొల్లపల్లి అశోక్, శ్రీనివాస్ అశోక్ ఏ విషయంలో కూడా, అది క్లీనింగ్ విషయం అవ్వచ్చు, లేదా ప్రజలకి అందుబాటు విషయం అవ్వచ్చు, ఇది పుదుచ్చేరి ప్రభుత్వం ద్వారాగా చేసే పనుల విషయం అవ్వచ్చు, భారత ప్రభుత్వం ద్వారాగా ఏదన్నా సాధించే విషయంలో కానీ అన్నిట్లో టోటల్గా ఓవరాల్గా అన్నీ కూడా ఫెయిల్ అయ్యాడు. ఇది నేను చెప్పే మాట కాదు, యానం ప్రజలు చెప్పే మాట. వారికి క్లీనింగ్ నుంచి ఏ విధంగా డబ్బు తీసుకోవాలి, 13 లక్షల రూపాయలు ఉన్నదాన్ని 45 లక్షల రూపాయలు నెలకు ఎలా తీసుకోవాలన్న దాని మీద మాస్టర్. పేకాట క్లబ్బులు, రాయల్ క్లబ్బు అని మిగతా క్లబ్బులన్నీ తీసుకొచ్చి రోజుకి 3 లక్షల నుంచి 23.5 లక్షల వరకు కలెక్ట్ చేసుకోవడంలో వారు మాస్టర్. నేను తీసుకొచ్చిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ నుంచి అవ్వచ్చు, తీసుకొచ్చిన వర్క్లకి కమిషన్ తీసుకోవడం ఇది మాస్టర్. అంతే తప్ప యానం ప్రజాప్రతినిధిగా గెలిచిన తర్వాత యానంలో నివాసం ఉండి ఇక్కడ ఏ కష్టం వచ్చినా ప్రజలకి ఇమ్మీడియట్గా అటెండ్ అయ్యేది మాత్రం ఆ దగ్గర లేదు. దీని మీదే ప్రజలు ఎక్కడికి వెళ్ళినా అతనికి పనిచేసిన కార్యకర్త అవ్వచ్చు, పనిచేసిన లీడర్ అవ్వచ్చు, నీవు ఈ ప్రజాప్రతినిధికి నువ్వు పనికి రావు అని చెప్పేసి మొక్కమే చెప్పి పేపర్ని తిప్పికొట్టే పరిస్థితులు వేళ అతను ఎదుర్కొంటూ ఉన్నాడు. నేనైతే మీరు అనుభవశాలి, మీరు మళ్ళా మీ పరిపాలన కావాలని చెప్పేసి ప్రజలు 1-2 గంటలు నేను లేటుగా వెళ్ళినా కానీ, వెళ్ళలేని పరిస్థితులు ఉన్నా కానీ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఈ 15 రోజులు ఓటు అడగడానికి నేను వెళ్తుంటే స్ట్రీట్ కార్నర్స్ మీటింగ్కి విజయం సాధించిన తర్వాత ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ 15 రోజులు నడిచింది. రేపటితో ప్రచారం లాస్టు. రేపు 12 గంటలకి నా ఇంటి వద్ద నుంచి యానంలో ఉండే మహిళలు, అలాగే యానంలో ఉండే ఓటర్ మహాశయులు, యూత్ కానీ, పెద్దలు కానీ, గ్రామ ప్రజలు కానీ అందరూ కూడా రేపు 12 గంటల నుంచి నా ఇంటి దగ్గర నుంచి ఎర్రా గార్డెన్స్లో ఉన్న నా ఇంటి నివాసం నుంచి చింతావరం మీదుగా అడ్మినిస్ట్రేటర్ ఆఫీసు నుంచి బాలయోగి కాలనీ, అలాగే ఓల్డ్ రాజీవ్ నగర్, అక్కడి నుంచి జైలు వీధి నుంచి స్ట్రెయిట్గా రోడ్లో ఈ వ్యాపారాలు ఉండే వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన ఆ రోడ్లో నుంచి అక్కడ ఉన్న గుడి దగ్గర నుంచి కే జంక్షన్ నుంచి న్యూ బస్ స్టాండ్లో తోటి ఒక 1 అవర్ పాదయాత్ర కింద ఉంటుంది. ఆ తర్వాత మనం అక్కడ బస్ స్టాండ్ దగ్గర పబ్లిక్ మీటింగ్ 2 గంటలకి మీటింగ్ అంతా కూడా క్లోజ్ అవుతుంది. రేపటితో ప్రచారం ముగుస్తుంది. ప్రజలందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువ హయ్యెస్ట్ పర్సంటేజు నాకు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు ఉన్నారు. మీ ద్వారా కూడా నేను ఆ విధంగా చెయ్యాలని ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నాను. మల్లాడి కృష్ణారావు పోటీ చేసి ఇక్కడ గెలిచిన తర్వాత ఏ పొజిషన్లో ఉంటారన్నది ప్రజలందరికీ తెలుసు. ఆ పొజిషను భారత ప్రభుత్వం నుంచి, ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం నుంచి, ఎన్డీఏ ప్రభుత్వం నుంచి మన యానానికి చెందిన ప్రాజెక్ట్స్, చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఈ రాబోయే రోజుల్లో నేను తీసుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి అయితే దానికి ఒక 100 నుంచి 150 ఎకరాల భూమిలో స్థలాల్ని, 60 మీటర్ల స్థలాన్ని వేసి ఎకరానికి 42 సైట్లతో 6,300 స్థలాల్ని రాబోయే 2 బడ్జెట్లో దానికి నిధులు ఏర్పాటు చేసి దానికి ఇమ్మీడియట్గా ఏ రైతు కూడా కోర్టుకి వెళ్లకుండా వారికి మంచి రేట్లు ఇచ్చి రైతు కన్సెంట్ తీసుకుని చేయడం అనేది మొదటి ప్రాధాన్యత. అలాగే వితిన్ 1 మంత్లోనే ఎల్లో కార్డ్స్ని అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎంక్వైరీ అన్నీ కూడా పూర్తయ్యాయి.
రెడ్ కార్డుని ఇచ్చే కార్యక్రమాన్ని ఫస్ట్ చేయడం, రెండోదేమో హౌసింగ్ది, అలాగే మూడోది వైద్యం. నేను సీఎం రిలీఫ్ సొసైటీ అని చెప్పేసి పెట్టి దాంతో ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యాన్ని చేయించేవారు. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్లో రేట్స్ అన్నీ కూడా లెస్ రేట్స్ ఉండడం వల్ల 90% ఏ హాస్పిటల్ కూడా వైద్యం సరిగా చేయట్లేదు. దాన్ని పాత ఆగిపోయిన స్కీమ్ని తీసుకొచ్చి స్టేట్ గవర్నమెంట్ ద్వారాగా మూడోది ఆ పని వితిన్ 3-4 మంత్స్లోనే ఆ పని పూర్తి చేస్తాను. యానం శుభ్రత నాలుగోది. యానం పీపుల్ వాలంటరీ సర్వీస్ ద్వారాగా 13 లక్షల రూపాయలు నెలకు ఉండేదాన్ని 45 లక్షలు HR స్క్వేర్ అని చెప్పేసి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ బినామీగా ఆ కంపెనీని పెట్టుకుని నెలకి 30-35 లక్షలు దోసేస్తూ ఉన్నాడు. దాన్ని ఇమ్మీడియట్గా స్టాప్ చేసి మళ్ళా టెండర్ కాల్ చేసి దాంట్లో ఆదాయం చూడకుండా ఆ సంస్థ ద్వారాగా అక్టోబర్ 2 కల్లా మనం యానాన్ని శుభ్రం చేసేదాన్ని ఓల్డేజ్ హోమ్ ద్వారాగా చేసే కార్యక్రమాన్ని నెక్స్ట్ తీసుకుంటాను. ఇవే కాకుండా ఇక్కడ ఇంకా 2,500 రూపాయలు మహిళలకి ఎవరికైతే ఇంకా రాలేదో వాళ్ళందరికీ ఇచ్చే ఏర్పాట్లు, ఎల్లో కార్డుకి 1000 రూపాయలు వచ్చే విధంగా మనం ఏర్పాటు చేయడం, అలాగే ఎస్సీస్కి కానీ అలాగే స్లమ్ క్లియరెన్స్ ద్వారాగా హౌసెస్కి 6 లక్షలు 5 లక్షలు ఉన్నదాన్ని 6 లక్షలు ఉన్నదాన్నేమో 7 లక్షల రూపాయలు, 7,25,000 రూపాయలు, అలాగే 5 లక్షలు ఉన్నదాన్ని 6,25,000 రూపాయలు ఇప్పుడు ఇల్లు కట్టుకుని మొదటి వాయిదా, రెండో వాయిదా తీసుకున్న వాళ్ళు కూడా పెంచి ఇవ్వడానికి నా సాయశక్తిలో ప్రయత్నం చేస్తాను. ఎవరికన్నా మీరు అంటున్నారు అంత ఎఫెక్ట్ ఉంటుందని నేను అంత అనుకోవట్లేదు. వారిని కూడా ఎవరిని ఇక్కడికి వచ్చి నేను ఆ ఎలక్షన్లో ఎవరికన్నా నేను ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ ఎవరికన్నా మద్దతు ఇచ్చినా కూడా ఆ గెలిచిన వాళ్ళు ఎవరు ఇప్పుడు వరకు నాకు కనపడలేదే. కానీ మీరు చెప్పేది ఓడిపోయిన వాళ్ళు మీ మీద కక్ష తీర్చుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. వెల్కమ్ మీ ద్వారా. కానీ ఇవన్నీ కూడా హర్ష్ కుమార్ వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో ఎవరో వచ్చి ఏదో కిరాయి మనుషులాగా మాట్లాడుతున్నారు. మీరు అనుకున్న వాళ్ళు నాకు ఏ మనిషి అన్నది నాకు తెలియదు, కానీ ఏ మనుషులు ఆ విధంగా అన్నారు తెలియదు, కానీ వాళ్ళు కూడా వచ్చి అక్కడ గొల్లపల్లి అశోక్కి లేదంటే మిగిలిన క్యాండిడేట్కి అని సపోర్ట్ ఇస్తే వెల్కమ్ అని చెప్తున్నాను. ఎంతమంది చేసిన తర్వాత కూడా మల్లాడి కృష్ణారావు గెలిచాడంటే ఈజ్ ఎ రియల్ హీరో. అందుకని ఆ విధంగా వచ్చి కూడా చేసి నేను విజయం సాధించాలని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. ఆచరంలో సింహాచలేశ్వరుని దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు కుటుంబం ఆలయానికి విచ్చేసిన విప్ సుబ్బరాజు కుటుంబానికి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు, అర్చకులు. ఆలయంలో ప్రత్యేక దర్శనం, పూజలు. विपुल कर्दटी पद्मपत्र हिताक्षी गंभीरावर्तन वित्तन प्रणिता ओम ब्रह्मादुर्दानम रक्षकवरदानम राजनामारम रुद्रामनायनम भावनांसन्ना भास्ने नमः ओम श्रीसमरूपानम नरसमरूपानम गुरुसमरूपानम नरसमरूपानम लघुसमरूपाय नमः ओम श्री वराह लक्ष्मी नरसिंहस्वामिने नमः ओम श्री सिंहासनाधारम नमस्तुद्वाराय सर्वदिव्य मंगल विग्रहाय श्रीमते नारायणाय नमः वैश्च पूर्वैराचार्यैः शत्रुदायास्तु मंगलम् हरि ओम नारायणं महाज्ञेयं विश्व
అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక వద్ద పిచ్చుకలంక గోదావరిలోకి స్నానానికి దిగిన 4 యువకులలో 3 యువకులు గల్లంతు, ఒకరి మృతదేహం లభ్యం. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక వద్ద పిచ్చుకలంక గోదావరిలోకి స్నానానికి దిగిన 4 యువకులలో 3 యువకులు గల్లంతు, ఒకరి మృతదేహం లభ్యం. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు. రాజమండ్రి జాంపేటకు చెందిన 4 యువకులు ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక సమీపంలో పిచ్చుకలంక వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగగా 3 యువకులు ప్రమాదవశాత్తు గోదావరిలో గల్లంతు కాగా ఒక యువకుడు ఒడ్డుకు చేరుకున్నాడు. ఇప్పటి వరకు షేక్ బిలాల్ మృతదేహం లభ్యం కాగా మిగిలిన మహమ్మద్ అరాఫత్, షేక్ సుల్తాన్ల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటితో ముగియనున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉన్న గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మద్దతుగా వారి సతీమణి కనకాలపేటలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇప్పటితో ముగియనున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉన్న గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మద్దతుగా వారి సతీమణి కనకాలపేటలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా నీరాజనాలు పలికి స్వాగతం పలికారు. హస్తం గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని స్నేహ కోరారు. ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.